Let us strive to achieve a green Vishaka, says the admins of Vanamali, CTG, and Manakaigurla Tota groups, Aruna, Jyoti, and Sarita. The Mahamela, organized by Vanamali, CTG, and Manakaigurla Tota organizations at Kalabharati Auditorium, Pittapuram Colony, was a grand success. Thousands of women rooftop gardeners cultivating organic foods on their terrace happened to attend this program. The bonsais exhibition and miniature gardens exhibition stood as a center of attraction. Besides gardeners from all over Vizag, gardeners from Kakinada, Tirupati, Nellore, Hyderabad also attended this program. In the post lunch cultural activities, students from Pendurthi Government Girls Hostel performed on a dance creating awareness on plastic pollution and impressed everyone. Welcome dance, classical performance, and Pranamam Pranamam dance performance by Gaganasiri Dance Academy, Pendurthi made everyone think. Kartikeya Reddy, a fifth grade student of Timpani School, presented a performance as a tribute to the farmers. In this program, Vishakhapatnam BJP District President Sri Parshuram Rajugaru felicitated all the area in charges for their services to spread greenery. Area wise Passionate Gardeners Awards were given to 15 terrace gardeners and were felicitated. Janasena Party state leader Dr. Boddepalli Garu visited the stalls exhibition and appreciated the administration team for their green initiatives. 1,000 fruit plants were distributed by Radhika Garu, Horticulture Officer of Vishakhapatnam Port Trust. Andhra Pradesh State Pollution Control Board Regional Environmental Engineer Mukund Rao Garu distributed cloth bags sponsored by Coromandel Company. Various competitions like Lucky Draw, Quiz, floral logo decorations were conducted to the members. విశాఖ మహానగర పర్యావరణ పరిరక్షణ సంయోజక్ ఎస్పిబి రంగాచార్యులు గారు ఆర్ఎస్ఎస్ మహానగర కార్యవాహ కృష్ణమాచార్యులు గారు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ఫౌండర్ సెక్రటరీ జేవి రత్నం గారు అండ్ అదర్స్ participated in this program. All the members participated in the program were given free seeds, organic farming cultures, flower saplings, cloth bags, vermicompost, fruit plants, etc. పేరు అరుణ్ కుమారి. నేను వనమాలి సిటీజీ వన్ ఆఫ్ ద అడ్మిన్ అండి. ఇంకొక అడ్మిన్ జ్యోతి గారు. అయితే మేము ఇక్కడ మెగా మీట్ నిర్వహిస్తున్నామండి కళాభారతి ఆడిటోరియంలో. మేము గార్డెనింగ్ గ్రూప్ మాది సిటీజీ వనమాలి అని. మేము టెర్రస్ గార్డెనింగ్ చేయడంలో మా మెళకువలన్నీ నేర్పిస్తామండి. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో 3500 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ వ్యవసాయం అదే గార్డెనింగ్ ఎలా చేయాలి, ఆకుకూరలు కాయగూరలు ఆర్గానిక్గా ఎలా పండించుకోవాలని మేము రోజు గ్రూప్ ద్వారా మోటివేట్ చేస్తాము. సో మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. 1 ఇయర్లోనే మేము 3000+ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని పురస్కరించుకొని ఈరోజు అయితే ఇక్కడ మేము మెగా మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది గార్డెనర్స్, సుమారుగా 1000 మంది గార్డెనర్స్ వచ్చారండి. వాళ్ళందరికీ ఫ్రీగా శాంప్లింగ్స్, సీడ్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మేము ఊహించిన రెస్పాన్స్ వచ్చిందండి. మేము అసలు నిజంగా అనుకోలేదు ఇంతమంది వస్తారని. సో అందరికీ అవేర్నెస్ అయితే బాగానే ఉంది. మేము విశాఖని గ్రీన్ సిటీగా చేయాలనేది మా లక్ష్యము. అలాగే ఆకుకూరలు, పెస్టిసైడ్స్ లేని ఆహారాన్ని అందరూ తినాలని, ఇంటిలో ఎవరి ఆహారాన్ని వాళ్లే పండించుకోవాలని, కాయగూరలు ఆకుకూరలు కనీసం బాల్కనీలో ఉన్నా కానీ ఆకుకూరలు పండించుకోవాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మా ఆకాంక్ష అండి. సో ఎవరైనా ఇలా గార్డెనింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యి గార్డెనింగ్ నేర్చుకుని సొంతంగా పండించుకోవాలనుకుంటే వాళ్ళు మా గార్డెనింగ్ గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళకి అన్ని మెలకువలు నేర్పించడమే కాకుండా సీడ్స్ శాంప్లింగ్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. పేరు లక్ష్మి. ఈ వనమాలి గ్రూప్ వాళ్ళు నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో బోన్సాయి గ్రూప్లో కండక్ట్ చేయడానికి వచ్చాము. ఈ వనమాలి వాళ్ళు గార్డెన్లో మీద ఇంట్రెస్ట్, మొక్కలు పెంచుకునే ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళందరి వల్లే మేము ఇలా కలవడం జరిగింది. నేను ఈ బోన్సాయి ఎగ్జామ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. ఈ జేడ్ ప్లాంట్స్, మైక్రోకార్పా,
ప్రేమ్రా, పైకస్ వెరైటీస్ అన్ని తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చాను ఎగ్జిబిషన్. చాలా ఆనందంగా ఉంది. ఈ వనమాలి రూఫ్ గార్డెనర్స్ అసోసియేషన్ పెట్టి 1 సంవత్సరం అయిన సందర్భంగా ఇక్కడ ఇంతమంది ఔత్సాహికులు రావడం, మరి మొక్కల్ని అట్లనే ఈ లోకల్ బాటరీ సిస్టమ్ని, ఆ సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్ని, అలానే ఈ విత్తనాలని, అలాగే గానుగు నూనెలు కానీ అట్లా రెగ్యులర్ ట్రెడిషనల్ మెథడ్స్లో ఏవైతే మనకి గతంలో పూర్వకాలం చేసేవాళ్ళమో అలాంటి కల్చర్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం. మరి ఈ ఫాస్ట్ సొసైటీలో కల్చర్ అంతా అంతమైపోతుంది. మరి అలాంటి తరుణంలో రత్నం గారు, భాస్కర్ గారు, ఇట్లా చాలామంది అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ, మహిళలు సుమారు ఇక్కడ ఒక 2000 మంది ఈరోజు హాజరు కావడం జరిగింది. మరి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. చాలామంది ఈరోజు ఈ ఫాస్ట్ నాగరికంలో ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మర్చిపోతున్నారు. సో ఇలాంటి టైంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయడం, మరి దీనికి ఇంత అశేషమైన స్పందన రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనాలకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఇప్పుడు దాకా ముందుకు రాలేదు. ఈ వనమాలి ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. ఫస్ట్ యానివర్సరీ అయినప్పటికీ ఇందులో ఒక 3000 మెంబర్స్ ఉన్నప్పటికీ ఇంతమంది ఔత్సాహికులు ముందుకు రావడం, ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం, ఇలాంటి ఎగ్జిబిషన్స్ జరగడం వల్ల ఏంటంటే చాలామందికి ఎక్కడికి వెళ్ళాలని తెలియని తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు చూసి ఖచ్చితంగా వాళ్ళందరూ వచ్చి మెంబర్స్ కింద జాయిన్ అవ్వాలి. ఈ 3000 మంది 30,000 మంది వచ్చే సంవత్సరం అవ్వాలి. ప్రతి ఒక్కరు ఈ వ్యవసాయాన్ని కానివ్వండి, ఈ మొక్కల్ని పెంచడం కానివ్వండి, గ్రీనరీని డెవలప్ చేసి ప్యూర్ ఆక్సిజన్ మనకు కావాలి. ఈరోజు మనం చూసినట్టయితే అందరం సిలిండర్స్ మీద, ఇంకొక కృత్రిమ ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతున్నాం. అట్లా కాకుండా ప్రకృతి నుంచి ఆక్సిజన్, అట్లనే కార్బన్ డైఆక్సైడ్ కూడా చెట్లు పీల్చుకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా చెట్లని ఎంకరేజ్ చేయాలి. మనందరం ముందుండి ఈ కార్యక్రమాన్ని అండి. విశాఖపట్నంలో నేను నివాసం. అయితే నేను 45 సంవత్సరాల నుంచి కూడా నేను టెర్రస్ గార్డెన్ అనేది చేస్తున్నానండి. ఫస్ట్లో రత్నం గారని వచ్చి నా మొక్కలన్నీ వీడియో తీసి అని పేపర్ తీస్తాను మేడం అంటే, నేను ఏంటి ఇలా అంటున్నారు ఈయన అని అనుకున్నాను. తర్వాత ఆయన పేపర్లో వేసి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ చేశారు. అయితే ఏంటంటే మెయిన్గా ఏంటంటే అండి, ఇప్పుడు మనం యాక్చువల్గా మనకి ఫిజికల్గా బాడీ వర్క్ ఉండాలి, మెంటల్ వర్క్ ఉండాలి, మెంటల్ పీస్ ఉండాలి. మెయిన్గా ఈ కాంక్రీట్ జంగిల్లో ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. అలాంటిది లేడీస్ ఇంట్లో ఊరికనే ఉండే కంటే ఇట్లా ఒక హాబీగా టెర్రస్ గార్డెన్ మీద ఎవరి కూరగాయలు వాళ్ళు పండించుకుని ఎవరి ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవటం చాలా మంచిదండి. యాజ్ ఏ డాక్టర్గా కూడా నేను అందరికీ అడ్వైజ్ చేస్తూ ఉంటాను, మీ కూరగాయలు మీరు పండించుకుని తినండి అని. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కూడా నేను మా నాన్నగారి దగ్గర నుంచి కూడా నాకు అదే అలవాటండి. నేను మా కూరగాయలు ఇప్పుడు నేను 75 years అయినా కానీ నేను ఇంతవరకు నాకు ఏ రోజు కూడా ఒకరోజు కూడా జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ వచ్చారు కదండి. అంత కోవిడ్ పీరియడ్లో కూడా మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అని అంటే నాకు ఈ ప్రకృతి మీద ఉన్న ఇష్టం. తర్వాత నేను దాని ద్వారా నాకు ఏంటంటే వర్క్ చేయటం, అది మనసు ఉల్లాసంగా ఉండటం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఫేస్ చేయండి, దాన్ని మొక్కల దగ్గరికి వెళ్ళేసరికి అదంతా కూడా మటమాయం అయిపోద్దండి. అదే అందుకని ఇవాళ నేను వనమాలి ప్రోగ్రామ్కి వచ్చాను. నేను కొన్ని వేల మంది వచ్చారండి. నేను అంత రష్ ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది అంటే అవేర్నెస్ అనేది పెరిగింది ఆడవారిలో. వాళ్ళందరూ కూడా ఇంకా ఎంకరేజ్ అయ్యి నిజంగానే మన జ్యోతి గారు చెప్పినట్టుగా ఈ 2000 మంది 5000 మంది కూడా అవ్వాలండి. అసలు ప్రతి సిటీలో కూడా ఈ టెర్రస్ గార్డెన్ అనేది ఎవరిది వాళ్ళు పెంచుకోవటం నేర్చుకోవాలండి. తర్వాత రీసెంట్గా నేను ఒక పేపర్లో చూశాను, బెంగళూరులో బిల్డర్స్ పైన అపార్ట్మెంట్స్ కట్టి ఎవరిది వాళ్ళకి స్లాట్లో వీళ్ళు అంటే మడులు కట్టిస్తున్నారండి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది బిల్డర్స్ అలౌ చేయరు. అలాంటిది వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ప్రేరేపించి మడులు కట్టి ఎవరి అపార్ట్మెంట్ వాళ్ళకి నెంబర్లు వేసి ఇస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం అండి. అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుని దాన్ని చాలా కొన్ని వేల ఎకరాలు మనం సాగు చేసుకోవచ్చండి.
నా పేరు నాదెల్ల జ్యోతి. నేను వనమాలి మరియు సిటీజీ గ్రూప్ వన్ ఆఫ్ ద అడ్మిన్ని. అయితే మేము ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం, ఎందుకంటే ఇంత ఎక్కువ మంది క్రౌడ్ అనేది 2,000 మంది దాదాపుగా చూడడానికి ఇక్కడికి విజిట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంటే అందరూ కూడా మళ్ళీ పాత పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో మొక్కలు అవి పెంచుకుని స్వయంగా ఆహారాన్ని పండించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. అయితే మేము దీన్ని ఇంతటితో ఆపాలనుకోవట్లేదు. ఇంకా చాలా మంది ప్రతి ఒక్కరు కూడా మిద్దె ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము దీని వైపుగా రమ్మని కోరుకుంటున్నాము. అందరికీ కూడా పిలుపునిస్తున్నాము. మీకు ఇంత చిన్న స్థలం ఉన్నా చాలు, దాంట్లో ఎలా పెంచుకోవాలి, చిన్న బాల్కనీ అయినా పర్వాలేదు, దాంట్లో ఎలా పెంచుకోవాలన్న దాని గురించి మేము అవేర్నెస్ అనేది కల్పిస్తాము. మీకు ఎలాంటి పెస్టిస్ వచ్చినా కూడా అవి ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాం. ప్రతి దాని గురించి కూడా చాలా క్షుణ్ణంగా మేము మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మా మెయిన్ ఈ టార్గెట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిద్దె ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చక్కగా స్వయంగా సేంద్రీయ పద్ధతిలో ఆహారాన్ని పండించుకోవాలని ఈరోజు మేము అనుకుంటున్నాము. ఇంత ఎక్కువ మంది అనేది రావడం అనేది మేము అసలు ఇప్పటి వరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. కాబట్టి ఫర్దర్గా మేము ఇంకా చేసినప్పుడు ఈ 2,000 మంది 5,000 మంది విజిటర్స్గా రావాలని మేము అందరం కోరుకుంటున్నాం.